సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ ఇంతకుముందు అయితే మీరు ఇంట్రాడే గురించి చాలా చక్కగా వివరించారు. సో మరి తర్వాత సెకండ్ సెక్టర్గా మనం మాట్లాడుకునేది స్కాల్పింగ్. సార్ అసలు స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి సార్? అది ఎవరు చేస్తూ ఉంటారు? సో చాణిక్య గారు ఇంట్రాడేలో జనరల్గా పొజిషన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే 3:30 లోపల 1-2 పొజిషన్స్ తీసుకుంటారు, 3:30 లోపల క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. అది ఇంట్రాడే ట్రేడింగ్ స్టైల్. లేదు 3-4 పొజిషన్ తీసుకుంటారు, క్లోజ్ చేస్తారు. ఈ స్కాల్పింగ్ అట్లా కాదు. ఓ పర్టికులర్ స్టాక్లో మెనీ టైమ్స్ దే ఎంటర్డ్, మెనీ టైమ్స్ దే ఎగ్జిట్ ఇన్ డే. అస్సలు ఒక డేలో ఒక పర్టికులర్ కౌంటర్లో 20 సార్లు ఎంటర్, 20 సార్లు ఎగ్జిట్ అయిపోతారు. అసలు వీళ్ళు ప్రాఫిట్ ఎలా తీసుకుంటారంటే ₹10 వచ్చిన చాలు, 30 వచ్చే చాలు, 30 వస్తే అసలు ఎక్కువ, 30 పైసలు వచ్చే చాలు అంటారు. ఓకే, ద ఎంటర్ ఎగ్జిట్ అంతే. 20, 25, 30 టైమ్స్ ద ఎంటర్ అండ్ ఎగ్జిట్ పర్టికులర్ స్టాక్ ఇన్ పర్టికులర్ డే, వన్ డే ఎంటర్ అవుతుంటారు, ఎగ్జిట్ అవుతుంటారు. స్కాల్పింగ్. సో ఈ స్కాల్పింగ్ చేసేటువంటి వాళ్ళకి ఫస్ట్ నేనేం చెప్తానంటే టైపింగ్ కొంత స్పీడ్ ఉండాలని చెప్తాను. ఓకే, టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఈ స్కాల్పింగ్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు మంచి స్పీడ్ ఉండాలి. ఆర్డర్స్ పెట్టడంలోనూ కవర్ చేసుకోవటంలో, పొజిషన్ తీసుకోవటం, కవర్ చేసుకోవడం మంచి స్పీడ్ ఉండాలి. అందుకని ఐ ప్రిఫర్ డెస్క్టాప్ అండ్ కీబోర్డ్ ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఎందుకంటే సెల్ ఫోన్లో ఆర్డర్స్ బై చేయటం కానీ సెల్ చేసిన దానికన్నా ల్యాప్టాప్లో చేసిన దానికన్నా వీళ్ళు మామూలు స్పీడ్ ఉండదు. అట్లా 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 అంటున్న వాళ్ళు టక్మని కొనేస్తారు. అలా అట్లా ఓ 30-40 పైసా వరకు టక్మని సెల్ చేసేస్తారు. ఇది ఎప్పుడు చేస్తారంటే ఎక్స్పెషల్లీ గురువు గారు, చాణిక్య గారు, ఒక కౌంటర్ ట్రేడింగ్ పీరియడ్లో ఉందన్నప్పుడు చేస్తారు. ఓకే, అంటే కౌంటర్ ఎప్పుడు ట్రేడింగ్ పీరియడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే విత్ ఇన్ ది లిమిట్స్ ఇట్ మూవ్, ఆ రేంజ్ బౌండ్లో మూవ్ అవుతుంటుంది. అది ట్రెండింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు చేరేది. ఓకే, జనరల్గా స్కాల్పింగ్ అనేటువంటిది ట్రేడింగ్ పీరియడ్లో ఒక డే అంతా ట్రేడింగ్ పీరియడ్లో ఉంటుంది. అందుకనే స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా 1 minute క్యాండిల్ చార్ట్స్, 5 minutes క్యాండిల్ చార్ట్స్ చూడాలి. ఓకే, ఇవి చూస్తూ దీని కాంబినేషన్ పెట్టుకోవాలంటే వీళ్ళు ఎన్వలప్స్, బుల్లింగర్ బ్యాండ్స్, ఇండికేటర్లు తెచ్చుకోవాలి టు ఐడెంటిఫై ది బ్యాండ్స్. ఓకే, అప్పర్ బ్యాండ్స్ అండ్ లోవర్ బ్యాండ్స్, లిమిట్స్ టు ఐడెంటిఫై, రేంజెస్ టు ఐడెంటిఫై. దీస్ 2 ఇండికేటర్స్ తీసుకురావాలి. ఓకే, తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ అట్లా పికప్ స్టార్ట్ అయింది, బ్యాండ్ టచ్ చేసి పైకి వెళ్తుంది అనగలో కొనేస్తారు. మళ్ళీ అటు పైన బ్యాండ్ టచ్ చేయకుండా కొట్టేస్తుంటారు. ఇట్లా మెనీ టైమ్స్ ద ఎంటర్ అండ్ ఎగ్జిట్ పర్టికులర్ కౌంటర్ సింగిలే. అసలు దాన్నే స్కాల్పింగ్ అంటారు. ట్రై టు అండర్స్టాండ్. ఈ స్కాల్పింగ్ అనేటువంటిది కొంచెం స్పీడ్ ఆఫ్ యాక్షన్ బాగుండాలి వాళ్ళకు. అంతేగాని స్లోగా ఆర్డర్ పెట్టి స్లోగా ఆర్డర్ క్లోజ్ చేసేటువంటి వ్యక్తులకి ఇది పనికిరాదు. చాలా వేగవంతంగా ఉండాలి కదలికలు. స్కాల్పింగ్ చేసే వాళ్ళ యొక్క కదలికని చాలా చాలా వేగంగా ఉండాలి. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. అదొకటి. తర్వాత వచ్చేసరికి స్టాప్ లాస్ అంటే ఖచ్చితంగా పెట్టాలి. వాళ్ళు స్టాప్ లాస్ అంటే ఖచ్చితంగా వాడాల్సింది. ఓకే, ఎందుకు చెబుతున్నా అంటే చాణిక్య గారు, ఓ 5 minutes చార్ట్లో ఓ బ్యాండ్స్ వేసేసాం, ఏ బుల్లింగర్ బ్యాండ్స్ ఎన్వలప్స్లో పెట్టాం. అది నేరోగా వెళ్ళిపోతూ ఉంటుంది. సడన్గా ట్రెండింగ్ పీరియడ్ కన్వర్ట్ అవ్వచ్చు డేలో ఎప్పుడు ఒకప్పుడు. ఆ కన్వర్ట్ అవుతే ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా ₹4-5 పైకి కొట్టడం, ₹4-5 కింద కొట్టడం జరుగుతుంది. ఈ 5-6 సార్లు వీళ్ళు తీసుకున్నటువంటి ఉన్నాయి చూసారా, 40 పైసా ప్రాఫిట్, 30 పైసా ప్రాఫిట్ ఒక దెబ్బలో లేచిపోతాయి. అందువల్ల ఇప్పుడు కూడా వీళ్ళు 50 NP ప్రాఫిట్, 70 NP అంటే 90 పైసలు, 70 పైసలు, 50 పైసలు ప్రాఫిట్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ బ్యాండ్స్ క్రాస్ అవుతుంది అని ఆర్డర్, ఇక్కడ బై ఆర్డర్ పెడుతూనే స్టాప్ లాస్ ఆర్డర్ కూడా పెట్టేస్తుంటారు. ఓకే, అదేవిధంగా సెల్ ఆర్డర్ పెడుతూనే షార్ట్ కొడుతున్నారు అనుకోండి, పైన స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టేస్తారు. అందువల్ల స్టాప్ లాస్ ఆర్డర్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఎక్స్పెషల్లీ. ఎందుకంటే వాళ్ళు విత్ ఇన్ ది బ్యాండ్స్లో మూవ్ అవుతుంది, కౌంటర్ నేరోలో మూవ్ అవుతున్న టైంలో చేస్తున్నారు. అది ఒకవేళ ట్రెండింగ్ పీరియడ్ కన్వర్ట్ అయింది అనుకోండి, కొంత టైం తర్వాత ఒక 2 hours, 3 hours, 4 hours నేరోలో మూవ్ అయ్యేది ట్రెండింగ్ పీరియడ్కి వస్తే సప్పని ₹7-8 పైకి కొట్టేశాడు అనుకోండి, ఈ వచ్చిన లాభాలు మొత్తం పోయి లాస్లోకి వెళ్తారు. ఓకే, అందువల్ల స్ట్రిక్ట్లీ ఐ రికమెండ్
బిఫోర్ ప్లేసింగ్ ఎదర్ బై ఆర్డర్ ఆర్ స్టార్ట్ అంటే సెల్ ఆర్డర్ వాట్ ఎవర్ ఇట్ మే బి షుడ్ ప్లేస్ ది స్టాప్ లాస్ ఆర్డర్స్ ఆల్సో. అది స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టకుండా స్కాల్పింగ్ చేయకూడదు. అండ్ స్పీడ్ ఆఫ్ యాక్షన్ కూడా ఉండాలి. చాలా స్పీడ్గా కదలికలు ఉండాలి మనిషి. అంటే ఇది కంప్లీట్ చేసేది కూడా మినిట్స్లో కాబట్టి మినిట్స్లో చేసేస్తుంటారు. అది అందుకని వాళ్ళు మినిట్ చార్ట్ పెడతారు, 1 మినిట్ చార్ట్ పెడతారు, 1 మినిట్ చార్ట్ పెడతారు, క్యాండిల్స్ 5 మినిట్స్ క్యాండిల్ చార్ట్స్ పెడతారు. సో ట్రెండింగ్ పీరియడ్లో వస్తున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, దే కన్వర్టర్స్ని స్వింగ్ ట్రేడర్గా కన్వర్ట్ అవడానికి ట్రై చేస్తారు. అది వేరు. మళ్ళీ స్వింగ్ ట్రేడింగ్ ఈజ్ ఎంటైల్ డిఫరెంట్. అర్థమైంది. అందుకనే అక్కడ బ్యాన్స్లో ఉన్నప్పుడే స్కాల్పింగ్ చేస్తారు, నేరోలో మూవ్ అవుతున్నప్పుడే చేస్తారు. సో ట్రేడింగ్ పీరియడ్ ఉన్నప్పుడు చేస్తారు దీన్ని. సో రెసిస్టెన్స్ సపోర్ట్స్ చూస్తారు. ఓ రెసిస్టెన్స్ వచ్చింది, షార్ట్ కొడుతుంటారు, కిందకు వస్తే కవర్ చేస్తారు. సపోర్ట్కి వచ్చింది, బై చేస్తారు. మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్తుంది అనుకోండి, అక్కడ సెల్ చేసేస్తుంటారు. మళ్ళీ అక్కడ వాళ్ళు షార్ట్ బిల్ చేస్తారు. ఈ విధంగా ఓ 20-30 సార్లు ఎక్కి దిగుతుంటారు ఆ కౌంటర్లు. దాన్నే స్కాల్పింగ్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంట్రాడేతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గా ఉండాలి, పైసాతో వెరీ ఇంపార్టెంట్గా చూసుకుంటూ వస్తుంటారు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే ట్రేడర్స్కే కదా, బ్రోకింగ్ కంపెనీలు కూడా బాగా లాభమే. ఎందుకంటే బాగా కమిషన్ వస్తుందిగా. ఒక స్కాల్పర్ అనేటువంటి వాడు ఓ 30 టైమ్స్ ఎక్కి దిగాడు అనుకోండి, ఒక పర్టికులర్ కౌంటర్లో వన్ డేలోనే బ్రోకరేజ్ కమిషన్ కూడా దండిగా వస్తుంటాయి. అందువల్ల ఇలా స్కాల్పింగ్ చేసే వాళ్ళు బ్రోకరేజ్ కంపెనీని అడగచ్చు, తప్పే లేదు, బార్గెన్ చేయొచ్చు. అంటే ఐఎమ్ పార్టిసిపేటింగ్ స్కాల్పింగ్ ట్రేడింగ్, మీరు ఇంట్రాడేకి వేసినట్టు కమిషన్స్ కాదండి, కొంచెం నేను పక్కన కూర్చొని డెస్క్టాప్ మీద కూర్చొని ఇది చేస్తున్నాను. అందువల్ల బార్గెనింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు దిగుతారని, నాట్ నో లిమిట్స్, అసలు అన్లిమిట్ అంటారు చూసావా, ఎక్కుతుంటారు మూమెంట్ని బట్టి. అందువల్ల వాళ్ళు బ్రోకరేజ్ కమిషన్ కూడా బార్గెన్ చేయొచ్చు, నో డౌట్, తప్పేం లేదండి. ఓకే, స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేటువంటిది కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గురువు గారు, చాణక్య గారు, ఎట్టి పరిస్థితిలోనూ ఎన్వలప్స్, బులింగర్ బ్యాండ్స్, 1 మినిట్ చార్టు, 5 మినిట్ చార్టు, క్యాండిల్స్, బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్ ట్రేడింగ్ పీరియడ్లో ఉందా, ఇవన్నీ చూసుకుంటూనే చేయాలి. ఓకేనా. దట్టు స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా ప్లేస్ చేయాలి. సో నైస్ సార్. ఏంటంటే స్కాల్పింగ్ ట్రేడింగ్ గురించి కూడా అసలు నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాణక్య గారు. థ్యాంక్స్.